Respected principal, dear staff and my dear students. అమ్మాయిలు రోజు కాలేజీకో స్కూల్కో వెళ్ళేటప్పుడు దారిలో ఎవరైనా వేధించారనుకోండి, ఏ పోకిరి ఏదో కామెంట్ చేశారనుకోండి, చాలా ఫీల్ అవుతారు కదా, చాలా డిస్టర్బ్ అవుతారు. సావిత్రిబాయి పూలే మొదటి టీచర్గా పనిచేయటం అంత సులభంగా జరగలేదు. ఆమె ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు దారిలో చాలామంది ఆమెను అడ్డగించేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, ఆమె మీద పేడ నీళ్ళు బురద నీళ్ళు చల్లేవాళ్ళు, కోడిగుడ్లు వేసేవాళ్ళు. ఇంత వేధించినా కూడా ఆమె పట్టు వదలకుండా నేను అమ్మాయిలకు చదువు చెప్పాలి, ఎవరికైతే చదువు అందడం లేదో కింది కులాల వాళ్ళకి, కింది వర్గాల వాళ్ళకి నేను చదువు చెప్పాలి అని అన్ని వేధింపుల్ని తట్టుకొని కొనసాగించింది. ఆ రోజు ఆమె వెనకడుగు వేసుంటే ఈరోజు ఇంతమంది చదువుల్లో ఉండేవాళ్ళు కాదు. సావిత్రిబాయి ఫూలే నుంచి మనం ఆ సాహసాన్ని, ధైర్యాన్ని, పట్టుదలని నేర్చుకోవాలి. చిన్న చిన్న విషయాలకే మనం డిప్రెస్ అయిపోతుంటాం, నాకే అన్ని కష్టాలు ఉన్నాయని ఫీల్ అవుతుంటాం. ఆమెకి 8 ఏళ్ళు నుండి 9 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లి చేసినారు. వాళ్ళ భర్త వయసు అప్పుడెంతో తెలిసిన 12 ఏళ్ళు. 12 ఏళ్ళ అబ్బాయికి 9 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేసినారు. ఆయన పేరు జ్యోతిరావు ఫూలే. ఇప్పుడు మనందరికీ తెలిసిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జ్యోతిరావు ఫూలేని గురువుగా చెప్పుకునేవాడు. ఆయన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. అట్లాంటి జ్యోతిరావు ఫూలే చదువుకునేటప్పుడే ఆయన పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత రోజు స్కూల్కి పోయేవాడు. ఇంట్లో భార్య ఉండేది, ఆయన రోజు స్కూల్కి పోయేవాడు. అంటే బడికి పోయే పిల్లలకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఇంతకుముందు అమ్మాయిలకైతే చదువే లేదు అసలు. మన దేశంలో ఫార్మల్ ఎడ్యుకేషన్ 1830లో స్టార్ట్ అయింది. అంతకుముందు స్కూల్స్ ఇప్పుడున్న షేప్లో స్కూల్స్ లేవు. కొంతమంది బ్రాహ్మణ గురువులు శిష్యుల్ని పెట్టుకొని పాఠాలు చెప్పేవాళ్ళు. మనం రామాయణ మహాభారతం సినిమాలు చూస్తాం కదా, అప్పుడు వాళ్ళకి చదువులు చెప్తారు కదా, వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు ఇవి మాత్రమే చెప్పేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడున్న ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీషు, తెలుగు, సైన్సు, సోషల్, మ్యాథమెటిక్స్ ఇట్లా మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చింది. మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫలానా వాళ్ళకే చదువు చెప్తాము అని చెప్పలేదు, ఎవరైనా చదువుకోవచ్చు. అయితే బ్రిటిష్ వాళ్ళ స్కూల్స్కి పోయి చదువుకునే అవకాశం చాలా తక్కువ మందికి ఉండేది. అమ్మాయిలు అయితే అసలు బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆడపిల్లల చదువు అంటే అది పెద్ద అపచారంగా అనుకునేవాళ్ళు. కానీ జ్యోతిరావు ఫూలే 12 ఏళ్ల వయసులోనే ఆయన స్కూల్కి పోయి చదువుకొని వచ్చి ఇంట్లో వాళ్ళ భార్యకి చదువు చెప్పేవాడు. అట్లా వాళ్ళ భర్త దగ్గర ఆమె పాఠాలు నేర్చుకొని ఆ చదువు తనకే పరిమితం కాకూడదు. రాయలసీమ విద్యార్థి శక్తి నుంచి హరిత, రాయలసీమ మహిళా సంఘం నుంచి లక్ష్మీదేవి వచ్చారు. మనం వాళ్ళని ఇన్వైట్ చేద్దాము. ఎట్లయితే వాళ్ళ భర్త ప్రోత్సాహంతో ఈమె చదువుకుందో అట్లనే అందరూ అమ్మాయిలు చదువుకుంటే బాగుంటుంది, అమ్మాయిలు చదువుకుంటే వాళ్ళు విజ్ఞానవంతులైతే కుటుంబము, సమాజము ముందుకు పోతుంది అని ఆలోచించి స్కూల్ మొదలు పెట్టాలని అనుకున్నారు. ఫస్ట్ వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఆమె వయసు 18 సంవత్సరాలు. అట్లా వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు అమ్మాయిలకేంటి చదువు చెప్పడం ఏంటి, వీళ్ళు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అనేసి ఆ రోజుల్లో ఉండే ఛాందసులు వీళ్ళని కులం నుంచి వెలివేసినారు. ఎవరు కనీసం వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా రెంట్కి ఇవ్వలేదు. ఆ స్థితిలో జ్యోతిరావు ఫూలే ఫ్రెండ్ ఉస్తాద్ షేక్ అనే ఆయన వాళ్ళ ఇంటిని
వీళ్ళు వాడుకోవచ్చని వాళ్ళ ఇంటిని రెంట్కి ఇచ్చాడు. ఎట్లయితే సావిత్రిబాయి ఫూలే వాళ్ళ భర్త దగ్గర చదువు నేర్చుకుందో, ఉస్తాద్ షేక్ చెల్లెలు ఫాతిమా షేక్ ఆమె కూడా వాళ్ళ అన్న నుంచి చదువు నేర్చుకుంది. మనం ఫస్ట్ ఉమెన్ టీచర్ సావిత్రిబాయి ఫూలే అని చెప్పుకుంటున్నాం కదా, ఫస్ట్ ముస్లిం ఉమెన్ టీచర్ ఫాతిమా షేక్ గురించి కూడా చెప్పుకోవాలి. వాళ్ళిద్దరూ కలిసి సావిత్రి ఫాతిమా ఇద్దరూ కలిసి స్కూల్స్ నడిపేవాళ్ళు. మొదట ఒక స్కూల్తో మొదలయ్యి తర్వాత 52 స్కూల్స్ అయినాయి. వాళ్ళు మొత్తం స్కూల్స్ అంటే వాళ్ళ జీవితకాలంలో సుమారుగా ఒక 18-20 సంవత్సరాల స్కూల్స్ నడిపింటారు. అప్పటికి ఇన్ని స్కూల్స్. ఆ తర్వాత సత్యశోధక్ సమాజ్, మీరు హిస్టరీలో చదువుకుంటారు, జ్యోతిరావు ఫూలే ఏర్పాటు చేశాడు. సత్యశోధక్ సమాజ్ తరపున చాలా స్కూల్స్ మహారాష్ట్ర అంతా ఏర్పడ్డాయి. ఆ ఇన్స్పిరేషన్తో సమాజంలో మార్పు కోసం చాలామంది ముందుకొచ్చారు, ముఖ్యంగా యంగ్స్టర్స్. ఇంతవరకు మాత్రమే అయితే వాళ్ళు చదువు చెప్పడం వరకు మాత్రమే అయితే అంబేద్కర్ లాంటి వాళ్ళు గొప్ప గురువుగా తీసుకునేవాళ్ళు కాదు. ఆయన కృషి చాలా ఉంది. ఈ ఇద్దరు చేసిన కృషి సత్యశోధక్ సమాజ్ తరపున మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవాళ్ళు. ఆ రోజుల్లో పాత సంప్రదాయాలు ఖచ్చితంగా పాటించేవాళ్ళు. భర్త చనిపోతే వితంతు ఆచారము చాలా కఠినంగా, చాలా క్రూరంగా అమలు చేసేవాళ్ళు. చిన్న వయసులో భర్త చనిపోయినా కూడా భార్యకి గుండు గీసి తెల్ల చీర కట్టి ఇంకా వేరే ఎవరితో అంటే ఒక రకంగా ఐసోలేట్ చేసి ఆమెని చాలా అపశకునంగా, అశుభంగా, చాలా డిగ్రేడ్ చేసి చూసేది సమాజం. ఇది చాలా తప్పు. ఈ వ్యవస్థ మారాలి. ఇట్లాంటి మూఢ విశ్వాసాలు మారాలి. వితంతువులైన అమ్మాయిలకు కూడా పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకు కూడా సాధారణ జీవితం ఉండాలి అని వీళ్ళు ప్రచారం చేసినారు సత్యశోధక్ సమాజ్ తరపున. వాళ్ళు ఎంత క్యాంపెయిన్ చేశారంటే ఈ గుండు గీయడానికి మంగలి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకు కూడా చెప్పినారు మీరు ఇట్లాంటి పనులు చేయకండి అని. మహారాష్ట్రలో ఎంత అవేర్నెస్ వచ్చిందంటే ఈ మంగడి వాళ్ళంతా మేము ఇట్లా అమ్మాయిలకి గుండు గీసే కార్యక్రమంలో మేము పాల్గొన్నాం. అందరూ కలిసి స్ట్రైక్ చేసినారు. అట్లాంటి మూమెంట్స్ చాలా తీసుకొచ్చాడు ఆయన. అంత మాత్రమే కాదు, వితంతువులైన ఆడవాళ్ళని టార్గెట్ చేసి చాలామంది వాళ్ళని ఉపయోగించుకునేవాళ్ళు. వాళ్ళకి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చేది, గర్భం వచ్చేది. దాన్ని మోయడానికి లేదు, కనడానికి లేదు, అట్లాంటి స్థితిలో వాళ్ళు ఉండేవాళ్ళు, చెప్పుకోవడానికి లేదు. అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు చేరదీసి వాళ్ళ ఆశ్రమంలో షెల్టర్ ఇచ్చి వాళ్ళకి పురుడు పోసి ఆ పిల్లల్ని కూడా పెంచేవాళ్ళు. అట్లా పెంచిన వాళ్ళు తర్వాత ఆ స్కూల్స్లో కంటిన్యూ అయ్యేవాళ్ళు. వాళ్ళు కూడా సత్యశోధక్ సమాజ్ కార్యక్రమాలలో పాల్గొనేవాళ్ళు. అట్లా ఒక పెద్ద సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసినారు. ఇంత కృషి చేసిన సావిత్రి ఈ దంపతులు అంటే సావిత్రిబాయి ఫూలే ఇంకొక సాంప్రదాయవాదుల గుండెలు జారేలాగా ఒక పని చేసింది. అదేంటంటే జ్యోతిరావు ఫూలే 63 ఏళ్ల వయసులో చనిపోయినాడు. చనిపోతే ఆయన చితికి ఆమె నిప్పు పెట్టింది. ఈరోజు అక్కడక్కడ జరుగుతున్నాయి. మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానమంత్రి చనిపోతే ఆయన చితికి వాళ్ళ అమ్మాయి నిప్పు పెట్టింది. ఇంతకుముందు ఆడవాళ్ళు శ్మశానానికి కూడా పోవడానికి వీల్లేదు, ఇప్పుడు కూడా పాటిస్తారనుకోండి చాలా చోట్ల. అయితే భర్త చితికి భార్య నిప్పు పెట్టడం అనేది ఇక అందరూ నోరు తెలుసుకొని చూసేలాగా షాక్ అయినారు ఒక రకంగా. అంత రెవల్యూషనరీ అన్నమాట. ఆమె దారిలో పోయేటప్పుడు వేధిస్తున్నప్పుడు చాలామంది ఇట్లా నువ్వు అందరినీ నాశనం చేస్తావా, ఆడపిల్లల్ని సక్రమంగా ఉండనివ్వవా, పద్ధతి ప్రకారం పెరగనివ్వవా అనేసి అందరు వేధించేవాళ్ళు కదా. ఆమె 2-3 సార్లు ఆమె ఎదురుగా వచ్చిన వాళ్ళని చెంప పగలగొట్టింది కూడా.
రోజు స్కూల్కి పోయేటప్పుడు ఎక్స్ట్రాగా ఒక జత బట్టలు తీసుకొని పోయేది. ఎందుకంటే ఆమె బట్టల మీద నానా మురికి పోసేవాళ్ళు. స్కూల్కి పోయిన తర్వాత బట్టలు మార్చుకునేది. స్కూల్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాడైపోయిన ఆ మురికి బట్టలు వేసుకొని మళ్ళీ ఇంటికి పోయేదన్నమాట. ఇంత కష్టపడి ఆమె చేసిన కృషి అంతా దేనికి అంటే అందరికీ చదువు ఉండాలి, ముఖ్యంగా అమ్మాయిలు చదువుకోవాలి. అమ్మాయిలు చదువుకోవడం వెనుక ఇంత పోరాటం ఉంది, ఇంత త్యాగం ఉంది. అంత మాత్రమే కాదు, మహారాష్ట్రలో ఒక టైంలో ప్లేగ్ వచ్చింది. ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులే వాళ్ళని చూసుకోకుండా పక్కన పడేసి పోయేవాళ్ళు అనమాట. కరోనా టైంలో కూడా చూసినాం కదా మనం ఎట్లా ఉంటుందో. వీళ్ళు ఈ ఫూలే దంపతులు ఏం చేసినారంటే వాళ్ళ ఆశ్రమంలో ప్లేగ్ వ్యాధిగ్రస్తులందరినీ తీసుకొచ్చి, సరే అప్పటికి ఫూలే చనిపోయాడు, సావిత్రిబాయి ఫూలే నడిపేది సత్యశోధక సమాజ్ని. ప్లేగ్ వ్యాధిగ్రస్తులందరినీ వాళ్ళ ఆశ్రమంలోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ సర్వీస్ చేసిందాము. అందరికీ మెడికల్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు. చివరికి ఆమె కూడా ప్లేగ్ వ్యాధితో చనిపోయింది. అంత డెడికేషన్తో, అంత త్యాగనిరతితో పనిచేసిన సావిత్రిబాయి ఫూలేని ఈరోజు మనం స్మరించుకుంటున్నాము. ఆ స్ఫూర్తిని మనం అందరం కూడా అందుకొని మన జీవితంలో వచ్చే సవాళ్ళని ఎట్లయితే ఆమె ఎదుర్కొందో ఆ స్పిరిట్తో మనం కూడా ఎదుర్కోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాలు వస్తే మనం ముందుకే పోవాలి లెక్క చేయకుండా. అదేవిధంగా మనతో పాటి మన సమాజాన్ని కూడా మార్పు దిశగా తీసుకుపోవడంలో మన కృషి ఉండాలి. సావిత్రిబాయి ఫూలేని తలుచుకోవడం అంటే ఇట్లాంటి పనులకు మనం అంకితం కావడము. ఈ మెసేజ్ మనం ఈరోజు తీసుకొని దీన్ని ఆచరిద్దాము. థ్యాంక్ యూ అనండి.